సార్ రాఘవ ప్రోటీన్ రిచ్ సలాడ్ సార్. రాఘవ ప్రోటీన్ రిచ్ సలాడ్. యాక్చువల్లీ మనం బయట తినే ఫుడ్ కంటే ఇది చాలా బెటర్ బ్రో. అంటే పొద్దున మన డే ఎలాగైతే స్మూత్ గా స్టార్ట్ అవుతుందో డే ఎండ్ కూడా అలాగే ఉంటుంది అనేది నా ఒపీనియన్. యాక్చువల్ గా 4 months ని స్టార్ట్ చేస్తాయి. ఇది అరౌండ్ 12 kgs వరకు లాస్. దీని వల్ల మాత్రం చాలా బెనిఫిట్ ఉంది. మార్నింగ్ ఆకలి చాలా వరకు తగ్గుతుంది. ఇన్ని వెరైటీలు బీన్స్ వేస్తున్నాడు ఈయన. ఆమె ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కమ్ బ్యాడ్మింటన్ కోచ్ అండ్ మెటాబాలిక్ రేట్ కూడా మీకు చాలా స్పీడ్ గా ఉంటుంది. దిస్ ఎ వీగన్ వెజిటేరియన్స్ కి వీగన్స్ కి మెయిన్లీ నేను వీగన్ డెడ్ యానిమల్స్ కి వెళ్తున్నారు. ప్లీజ్ డూ సపోర్ట్ దిస్. నేను బీటెక్ చేశాను. బీటెక్ తర్వాత యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని ఒక 3 years యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. విజన్ ఐఏఎస్ లో కోచింగ్ తీసుకున్నా. అయితే 3 attempts ఇచ్చాను. ఓన్లీ యూపీఎస్సీ పైన డిపెండ్ అవ్వకుండా ప్లాన్ బి కూడా ఉంటే మంచిదని చెప్పేసి ఇప్పుడు ప్రోటీన్ రిచ్ సలాడ్ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొని ఇది స్టార్ట్ చేశామన్న. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి మనం హెవీ ఫుడ్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు టిఫిన్ అని చెప్పి బోండా, ఇడ్లీ, దోశ, తర్వాత పూరి అని చెప్పి పెట్టేసి మనం స్కూల్లో పంపిస్తాం. ఫుల్గా టిఫిన్ తినిపోతే వాళ్ళకి మైండ్ యాక్టివ్గా ఉండదు కదా. అక్కడికి వెళ్ళినాక స్లీపీగా ఉంటుంది, ఇన్యాక్టివ్గా ఉంటారు. అదే మనకు ఒక సలాడ్ తిని వాళ్ళకి స్కూల్ పంపించడం డే అంతా యాక్టివ్గా ఉంటారు. హీస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఎవరైతే వాళ్ళే క్యారీ తీసుకుంటారో ఓన్గా 5 rupees డిక్రీజ్ చేస్తాం సార్. ఎందుకంటే మనం ప్లాస్టిక్ రిడ్యూస్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా కస్టమరు అరే 5 rupees ఎక్కువ పెడుతున్నారు కదా అన్నట్టు ఉండకుండా 5 rupees తగ్గిస్తాం సార్. బాక్స్ తీసుకుంటే మనకి బాక్స్ కాస్ట్ దక్కుతుంది, వాళ్ళకి 25 అన్నది. ఇది 60 rupees సార్. 500 ml వస్తుంది. ఇది 15 ఉండే, లాస్ట్ 1 week నుంచి 60 చేసాము. 250 ml వస్తుంది సార్. ఇది 40 rupees సార్. హాయ్ అన్న, మా పేరు హరి అన్న, మాది రాయలసీమ కడప. నేను బీటెక్ చేశాను నెల్లూరులో. బీటెక్ తర్వాత యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని ఒక 3 years యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. విజన్ ఐఏఎస్లో కోచింగ్ తీసుకున్నా. అయితే 3 attempts ఇచ్చాను. ఓన్లీ యూపీఎస్సీ పైన డిపెండ్ అవ్వకుండా ప్లాన్ బి కూడా ఉంటే మంచిదని చెప్పేసి ఇప్పుడు ప్రోటీన్ రిచ్ సలాడ్ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొని ఇది స్టార్ట్ చేశామన్న. ఒక 5 months అవుతుంది. మా అడ్రస్ వచ్చేసి మణికొండ, అల్కాపూర్ టౌన్షిప్, రోడ్ నెంబర్ 25 సార్. నియరెస్ట్ పాయింట్ మనకి ఇది గాంధీ పార్క్ సార్, మహాత్మా గాంధీ పార్క్. ఈ ఎన్విరాన్మెంట్ నాకు బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఉండే చెట్లు కానీ, ఇక్కడ కూర్చొని తినడానికి కానీ మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. అందువల్ల ఇక్కడే స్టార్ట్ చేశాము. మెయిన్ గేట్కి పక్కకు ఉంటుంది. మీకు రాగానే మనకు కనిపిస్తుంది సలాడ్ ఉంటుంది సార్. రాఘవ ప్రోటీన్ రిచ్ సలాడ్ సార్. రాఘవ ప్రోటీన్ రిచ్ సలాడ్. ప్రోటీన్ రిచ్ అని ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ప్రోటీన్ బౌల్ అని పెట్టచ్చు. కాకపోతే ఇది ఈ మన తీసుకునే ఇంగ్రీడియంట్స్లో ప్రోటీన్ అనేది హెవీగా ఉంటుంది సార్. ఇప్పుడు 1 egg తీసుకుంటే 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది సార్. ఇప్పుడు మన సలాడ్లో మనం ఇచ్చే 250 ml బాక్స్లో అరౌండ్ 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది సార్. నేను 70 kgs అనుకుంటే నాకు 70 grams కావాలి సార్. ఎందుకంటే మనం యంగ్ ఏజ్, మనం ఎక్కువ యాక్టివిటీస్ అన్ని చేస్తుంటాం, బయట తిరుగుతుంటాము. పర్టికులర్గా ఇంకా జిమ్కి పోయే వాళ్ళు, ఫిట్నెస్ లవర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు అబౌవ్ 70 తీసుకున్నా కూడా వాళ్ళకి బెటర్ ఉంటుంది సార్. అంటే వాళ్ళ వెయిట్ కంటే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. మెయిన్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి మనం హెవీ ఫుడ్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు టిఫిన్ అని చెప్పి బోండా, ఇడ్లీ, దోశ, తర్వాత పూరి అని చెప్పి పెట్టేసి మనం స్కూల్లో పంపిస్తాం. ఫుల్గా టిఫిన్ తినిపోతే వాళ్ళకి మైండ్ యాక్టివ్ ఉండదు కదా. అక్కడికి వెళ్ళినాక స్లీపీగా ఉంటుంది, ఇన్యాక్టివ్గా ఉంటారు. అదే మనకు ఒక సలాడ్ తిని వాళ్ళకి స్కూల్ పంపించడం డే అంతా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు టుమారో మనకి సలాడ్ బాయిల్ చేస్తే ఈ రోజు నైట్ మనం దాన్ని మంచిగా నీట్గా కడిగేసి ఒక 8 hours సోక్ చేస్తాం సార్. సోక్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేసేసి దాన్ని బాయిల్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర 7 items ని ఇండివిజువల్గా బాయిల్ చేస్తాం. అన్ని కలపము, సపరేట్ బాయిల్ చేసి దాన్ని పూర్తిగా డ్రై చేస్తాం సార్. ఎందుకంటే మనం డ్రై చేస్తే అది ఈవినింగ్ వరకు కూడా పాడవదు, స్వెట్ అనేది రాదు. డ్రై చేయకుండా మనం గబరాగా వేడిగా ఇచ్చేస్తే అది ఇన్స్టంటేనియస్గా బాగుంటుంది అప్పుడు తినడానికి. ఇప్పుడు మన కాడికి వచ్చే వాళ్ళు ఎక్కువ పార్సల్ తీసుకెళ్తారు సార్, స్కూళ్ళకి కానీ, కాలేజీలకు కానీ, ఆఫీసులకు కానీ. వాళ్ళకి ఏంటంటే ఈవినింగ్ వరకు కూడా రావాలి. అది వాళ్ళు 4-5 వరకు కూడా తింటారు. 2-3 వరకు అయితే మన నార్మల్ సలాడ్ ఉంటుంది. ఇంకా నీకు ఎక్కువ సేపు కావాలంటే ఈ వెజ్జీస్లలో కీరా అవాయిడ్ చేసి కల్పించుకుంటే ఈవినింగ్ వరకు వస్తుంది సార్. 5-6 వరకు కూడా మన సలాడ్ ఉంటుంది. ఆ వెజ్జీస్లో మన కీరా అనేది వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి అది డ్యామేజ్ చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా మన దాంట్లో అరౌండ్ 15 items ఉంటాయి సార్. కాబులీ చనా, కాలా చనా, లోబియా, రాజ్మా, గ్రౌండ్ నట్, వేరుశెనగ పల్లీలు, తర్వాత పెసలు, స్వీట్ కార్న్. దాంట్లో ఇంకా వెజ్జీస్ యాడ్ చేస్తాం సార్. క్యారెట్, కుకుంబరు, తర్వాత క్యాబేజీ, ఇది క్యాప్సికమ్ సార్. అందులో తర్వాత లెమన్ బాగా మంచిగా వేస్తాం సార్. లెమన్ వల్ల మనకి విటమిన్ సి వస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. అందువల్ల లెమన్ బాగా వేసేసి మంచిగా మిక్స్ చేస్తాం సార్. అందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఈ 3 leaves యాడ్ చేస్తాము. దాంతోపాటు మనకి కాల్షియం కోసం నువ్వులు యాడ్ చేస్తాము. తర్వాత మన హార్ట్కి కానీ, మన ఇంటర్నల్ సిస్టమ్, మన డైజెషన్ కానీ మంచిగా ఉండాలని చెప్పేసి ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేస్తాం. ఈ 2 నువ్వులు, ఫ్లాక్ సీడ్స్
రోస్ట్ చేస్తాం సార్. మంచిగా రోస్ట్ చేసి మనం పైన గార్నిష్ చేస్తాము. ఇంకా దాంతోపాటు మనం అనార్ యూజ్ చేస్తాం సార్. అనార్ ఎంత రేట్ ఉన్నా కానీ మేము డైలీ ఇస్తాం సార్. ఇప్పుడు కొందరు సాల్ట్లెస్ కావాలంటారు, కొందరు లెమన్ ఎక్కువ కావాలంటారు, కొందరు మసాలా ఎక్కువ కావాలంటారు. సో ఎవరికైనా కానీ వాళ్ళకి నచ్చినట్టు మనం వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ చేసి మంచిగా పార్సల్ చేసి ఇస్తాం సార్. కస్టమర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా చూస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి డబ్బులు మర్చిపోయినా కూడా 2 రోజులు 3 రోజుల తర్వాత వచ్చినా కూడా ఇస్తారు. అలాగ ఉంటారు మన కస్టమర్స్. రెండు రెడీ ఉన్నాయి చూడు అన్న. మీకు చిన్నదే? హాయ్ బ్రో, నా పేరు సుధాన్ బ్రో. నేను ఆర్టిస్ట్ని బ్రో. రెగ్యులర్గా ఇక్కడే తింటాను బ్రో నేను. యాక్చువల్లీ మనం బయట తినే ఫుడ్ కంటే ఇది చాలా బెటర్ బ్రో. అంటే పొద్దున మన డే ఎలాగైతే స్మూత్గా స్టార్ట్ అవుతుందో డే ఎండ్ కూడా అలాగే ఉంటుంది అనేది నా ఒపీనియన్ యాక్చువల్గా. సో ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ డాక్టర్ చెప్తాడు మీరు ఫుడ్ మార్చండి, డైట్ మార్చండి అని చెప్తాడు. ఇది చాలా రీజనబుల్ రేట్ బ్రో. మనం బయట చాలా కాస్ట్ పెట్టి అన్ని తింటూ ఉంటాం. సో అలా కాకుండా ఈ 30 రూపీస్కే ఇస్తున్నాడు మనోడు. బడ్జెట్ ఫ్రెండ్లీ, రీజనబుల్గా కూడా ఉంటుంది అనమాట. నేను రెగ్యులర్గా వస్తాను బ్రో ఇక్కడికి. సో ఇవైతే ఏం కల్తీ చేయడానికి లేదు, అన్నీ కూడా ప్యూర్ ఉన్నాయన్నమాట. సో మనోడు నైట్ టైం సోక్ చేసుకొని అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతారనమాట. మన ముందే అన్ని కల్పిస్తాడు. నా పేరు నరేష్ కుమార్ అండి. నేను రోజు వాకింగ్కి వస్తాను. ఇక్కడ వాకింగ్ అయిపోయిన తర్వాత సలాడ్, ఇది ప్రోటీన్ సలాడ్ తీసుకుంటా. ఇక్కడ లాస్ట్ 4 months నుంచి స్టార్ట్ చేస్తా. ఇది అరౌండ్ 12 kgs వరకు లాస్ అయ్యా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటా. కంప్లీట్ ఈ సలాడ్ కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే సలాడ్, మధ్యాహ్నం కొర్రలు రైస్, యాజ్ యూజువల్గా కర్రీస్ ఇంట్లో ఉన్నవి తింటా. దీనివల్ల మాత్రం చాలా బెనిఫిట్ ఉంది. మార్నింగ్ ఆకలి చాలా వరకు తగ్గుతుంది మనకి, మధ్యాహ్నం వరకు సఫిషియెంట్ ఇది. ఏంటంటే ప్రోటీన్ సలాడ్ కదా, అన్నీ ఉన్నాయి ఇందులో. ఫ్లాక్ సీడ్స్ అన్నీ వేసుకోవడం చాలా కష్టం అవుతుంది మాకు ఇంటి దగ్గర ప్రిపేర్ చేయడం. కానీ ఇందులో ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, అన్ని వెరైటీలు, బీన్స్ వేస్తున్నాడు ఈయన. సో దట్స్ వేర్ ఐ లైక్ ఇట్. హాయ్, నా పేరు జగదీష్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కమ్ బ్యాడ్మింటన్ కోచ్. మణికొండలో చేస్తుంటాను. రెగ్యులర్గా మార్నింగ్స్ వస్తుంటాను. దిస్ ఈస్ మై మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దిస్ ఇస్ ఎ సలాడ్, ప్రోటీన్ బ్యాంక్ లాంటిది. గుడ్ ప్లేస్ టు హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్. అదిగో రెడ్డి అతను ఉన్నాడు కదా, తను బీటెక్ కంప్లీట్ చేశాడు. గుడ్ హార్డ్ వర్కర్. ఎల్డర్సే కాదు, ఎనీవన్ కెన్ కన్జ్యూమ్ దిస్. అండ్ మెటాబాలిక్ రేట్ కూడా మీకు చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే డైజెషన్ కూడా బాగా స్పీడ్గా అవుతుంది. దిస్ ఇస్ ఎ వీగన్, వెజిటేరియన్స్కి, వీగన్స్కి. మెయిన్లీ నేను ఒక వీగన్ని. అందరూ మీట్ కోసం దీనికోసం వెళ్తుంటారు. డోంట్ గో ఫర్ దట్. మీకు కావాల్సిన ప్రోటీన్ అంతా ఇందులోనే ఉంది. డెడ్ యానిమల్స్కి వెళ్తున్నారు, ప్రోటీన్ గురించి అవసరం లేదు. అన్నీ వస్తున్నాయి, తక్కువ ప్రైస్కి వస్తుంది. ద బాయ్ ఈస్ మేకింగ్ సమ్ గుడ్ స్టఫ్ ఎవ్రీ మార్నింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ దిస్. వీగన్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. మిల్లెట్ లడ్డూస్ కూడా ఉంటాయి సార్. ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి అనేది సార్. దీంతోపాటు మనం మిల్లెట్స్ ఫుడ్స్ ఉన్నాయి సార్. రాగి లడ్డు సార్. ఈ రాగి లడ్డులో మేము రాగుల్ని ఫ్రై చేస్తాం సార్. మంచిగా రాగుల్ని క్లీన్ చేసేసి, రాగుల్ని ఫ్రై చేసేసి దాన్ని రవ్వ టైప్ గ్రైండ్ చేపిస్తాం సార్. రవ్వ టైప్ గ్రైండ్ చేపించేసి అందులో మనం బెల్లం పౌడర్ వేస్తాం సార్. బెల్లం పౌడర్ వేసి కౌగి వేసి ముద్ద చేస్తాము. ఇది 1 monthనే పాడవు సార్. తెల్లజొన్నల లడ్డు. తర్వాత ఇది వచ్చేసి మిల్లెట్ మిక్స్ సార్. రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు 4 మిల్లెట్స్ మిక్స్ ఉంటుంది. సేమ్ దీంట్లో కూడా బెల్లం వేసేసి నెయ్యి వేసి చేస్తాం సార్. తర్వాత సున్నుండలు ఉన్నాయి. ఇది పొట్టుండే సున్నుండలు సార్. బ్లాక్ ఉంటాయి కదా మనకి, పొట్టుండే సున్నుండలు ఇవి. తర్వాత ఫ్లాక్ సీడ్స్ లడ్డు సార్. ఫ్లాక్ సీడ్స్లో మనం 50% క్రష్ చేసేసి దాంట్లో బెల్లము, నెయ్యి చేస్తాం సార్. ఇంకా నువ్వులు సార్, వైట్ నువ్వులు. సో మనకు దగ్గర అంతా ఏంటంటే హెల్త్ కాన్సెప్ట్ సార్. మురుకులు ఉన్నాయి సార్. ఇదేమో రాగి పిండి, ఇది జొన్న పిండి సార్. రాగి పిండితో జొన్న పిండితో మురుకులు ఉంటాయి. ఇంకా కొత్త ప్రోడక్ట్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. కస్టమర్స్ రెస్పాన్స్ని బట్టి అప్డేట్ చేస్తూ ఉంటాం సార్ ప్రోడక్ట్స్. ఇప్పుడు నేను మెయిన్ ఈ కాన్సెప్ట్ నేను ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినా. ఇప్పుడు సొసైటీలో ఎలా ఉంది కండిషన్ ఏందని తెలుసు. ఇప్పుడు చాలా పర్సన్స్కి న్యూట్రిషన్ అనేది లేదు. వాళ్ళ వెయిట్కి, వాళ్ళ ఏజ్కి కావాల్సిన న్యూట్రిషన్ అనేది లేదు. అది ఇద్దాము జనాలకి, ఆ అవేర్నెస్ కల్పిద్దాము. ఇంకా కుదిరితే అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేసి ఒక ఎన్జిఓలో జాయిన్ అయిపోయి చేద్దామని చెప్పి ఇలా చేసాము. ప్రజెంట్ అయితే నాకు దీంతోనే సరిపోతుంది. టైం దొరకట్లేదు. టైం దొరికితే ఇంకా మంచిగా ఇంటరాక్షన్ అయ్యి, కమ్యూనిటీలో పోయి ఇంటరాక్షన్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసి మన ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి ట్రై చేస్తాం సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మన గాంధీ పార్కు అల్కాపూర్లో ఉంది. దీని సరౌండింగ్స్లో ఉన్న ఎవరికైతే మ్యాక్సిమం వాళ్ళు రాగలిగితే వచ్చి మస్ట్ అండ్ షుడ్ ఒకసారి ట్రై చేయండి. మా సలాడ్ కానీ మిల్లెట్ లడ్స్ కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇలాంటి టేస్ట్ అనేది బయట ఎక్కడ చూసిండరు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తర్వాత మనకి మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. తర్వాత లడ్డూస్లో కూడా హోమ్ డెలివరీ ఉంది. పర్ కిలో తీసుకుంటే మనకు 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది సార్. 1 ఐటమ్ పర్ కిలో తీసుకుంటే ఇప్పుడు 400 అనుకుంటే 10% అంటే 360 కిలో వచ్చేస్తారు సార్. నా కాంటాక్ట్ నెంబర్ 9100805735 సార్. మార్నింగ్ 7 to 11:30 సార్. ఓన్లీ మార్నింగే, ఈవినింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. తర్వాత శివరాత్రికి ఇంకోటి ఇక్కడ మర్రి చెట్టు దగ్గర ప్లాన్ చేస్తున్నాం సార్. ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, మర్రి చెట్టులో సరౌండింగ్స్ ఉండేవాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోవచ్చు మీరు. మర్రి చెట్టు దగ్గర ఈ శివరాత్రికి, ఇప్పుడు వచ్చే శివరాత్రికి స్టార్ట్ చేస్తాం సార్. నా ఉగ్గాని అన్న, ఇది రాయలసీమ స్టైలు.
మనం మురమరాలు కూడా రాయలసీమ నుంచి తెప్పిస్తాము. ఓన్లీ ఉగ్గాని బజ్జీ లేదా? బజ్జీ అంటే దీంట్లో మిర్చి ఎక్కువ యాడ్ చేస్తామన్నా, మనకు బజ్జీ అవసరం లేదు. దీంట్లోకి ఫ్లాక్ సీడ్స్ కారం వేస్తాం, 40 రూపీస్ అన్న. ఇది ఫ్లాక్ సీడ్స్ కారం అన్న, మేమే సెల్ఫ్ ప్రిపేర్ చేస్తాము. ఇదిగోనా Ada betul ke pasti